సోదర మహాశయర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు సమాజంలో ఏదైనా హోదా, పదవి, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక పదవి ఏదైతే ఉందో దానిని కోరుకోవచ్చునా లేదా అనే అంశానికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయర, ఏ వ్యక్తిలోనైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో అటువంటి వ్యక్తికి మనము ఆ స్థానము, ఆ హోదా, ఆ పదవి ఏదైతే ఉందో అతనికి కట్టబెట్టడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తికి ఆ హోదా లభించకపోతే స్థాయి, స్తోమత, అర్హత లేని వారు కూడా ఆ హోదా, ఆ స్థాయి పొందేదానికి, ఆ పదవి పొందేదానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవడైనా ఒక విశ్వాసి ఒక ఆధ్యాత్మిక సమాజ సేవ కోసం ఏదైనా బాధ్యత తీసుకుంటే తన స్వయం కోసం ఏ విధంగా అయితే కృషి చేస్తాడో అదే విధంగా ఆ బాధ్యత యొక్క హక్కు నెరవేర్చే దాని కోసము శాయశక్తులా ప్రయత్నించాలి. ఒకవేళ ప్రయత్నించకపోయినట్లయితే అతను పరలోకంలో దేవుని ద్వారా శిక్షించబడేదానికి, శపించబడేదానికి అవకాశం ఉంది. ఆ పదవి తీసుకొని దానికి న్యాయం చేయకపోతే అతని తలక్రిందులుగా వేలాడదీసి కింది నుంచి పొగ పెట్టడం జరుగుతుంది, నరకంలో శిక్షించడం జరుగుతుంది. స్వర్గం యొక్క సువాసన కూడా అతను ఆగ్రహించలేడు అని ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. మరి ప్రవక్త గారు ఏమన్నారంటే, ఒక స్వర్గవాసి 70 సంవత్సరాల ప్రయాణం ఇంకా దూరంలో ఉన్నప్పుడే స్వర్గం యొక్క సువాసన అతను ఆగ్రహిస్తాడని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి పదవి తీసుకునే తర్వాత ఆ బాధ్యత నిర్వర్తించకపోతే మరి స్వర్గానికి ఎంత దూరంలో ఉంటాడో, దేవుని ఆగ్రహానికి ఎంత దగ్గరలో ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రోజు ఆ బాధ్యతా భావం తెలియని కారణంగా చాలా మంది ఆ హోదాకు అర్హత లేని వారు కూడా ఆ హోదాలు పొందేదాని కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తూ, సిఫారసులు చేయించుకుంటూ, పబ్లిసిటీ చేయించుకుంటూ, ఫ్లెక్సీలు వేసుకుంటూ, సన్మానాలు చేయించుకుంటూ తెగ సంబరపడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఒక వ్యక్తి ఒక కట్టెల మోపు తలపై పెట్టుకొని ఉంటాడు. బరువు ఎక్కువైన కారణంగా ఆ మోపు కింద పడిపోతుంది. మరి వివేకవంతుడైన వాడు ఏం చేయాలి? ఆ కట్టెల మోపులో నుంచి 2, 3 కొన్ని కట్టెలు తీసుకొని తక్కువ చేసుకోవాలి. కానీ ఆ మూర్ఖుడు ఏం చేస్తాడంటే ఆ కట్టెల మోపులో ఇంకా 2 కట్టెలు వేసుకుంటాడు. మరి ఎత్తుతాడు, ఎత్తలేక కింద పడవేస్తూ ఉంటాడు. ఇదే విధంగా అతని పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే ఇహలోకంలో కూడా అర్హత లేని వాడు హోదా, స్థాయి పొందితే అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక ఉపమానంగా ప్రవక్త గారు తెలియజేశారు. మరి దేవుని అనుగ్రహం ద్వారా పదవి అతనికి వస్తే దేవుని యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ప్రవక్త గారు తెలియజేశారు. తన మనోకాంక్ష ప్రకారం హోదా పొందితే అతనికి దేవుని సహాయ సహకారాలు ఉండవని కూడా ప్రవక్త గారు తెలియజేశారు. మరి ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయి సోదర మహాశయులారా. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మన ముందు కూడా వస్తూ ఉంటాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగాలని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.